बाबा मधुबन वाले, महक रहा है मधुबन तुमसे, ओ बाबा मधुबन वाले। एक सेकंड भी ఓం శాంతి. मन में ఒక సెకండ్ అయినా उस रूप को మనస్సును ఆ రూపాలను समझते हो, తీసుకురండి. అర్థమైందా? सहज है ना? ये సహజమేనా ఇది? मुश्किल लगता है, కష్టం అనిపిస్తుందా? मुश्किल नहीं लगेगा क्योंकि కష్టం అనిపించదు. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ను మీరు అనేక సార్లు చేశారు. ప్రతికల్పము చేశారు. మీ స్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోవడం అనేది కష్టంగా అనిపించదు. ఒక్కొక్క రూపము ఎదురుగా వస్తూ ఉంటే ప్రతి రూపము ఒక విశేషత అనుభవం అవుతుంది. ఒక్కొక్కసారి కొందరు పిల్లలు ఏమంటారంటే, మేము ఈ రూపాలని అనుభవం చేయాలని అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు మనస్సు మరోవైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత సమయము ఎక్కడ మనసు ఉంచాలనుకుంటే అంత సమయము మనసు అలా ఉండటానికి బదులుగా వ్యర్థము, అయథార్థ సంకల్పాలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనస్సులో నిర్లక్ష్యం కూడా వస్తూ ఉంటుంది. అందుకే బాబ్దాదా ప్రతి గంట 5 సెకండ్లు లేక 5 నిమిషాలు ఈ ఎక్సర్సైజ్తో అనుభవం చేయించాలని అనుకుంటున్నారు. 5 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి మనస్సును ఈ వైపుకు నడిపించండి. ఇటు నడవడం అయితే మంచిదే కదా. ఇక తర్వాత మీ పనిలో నిమగ్నండి. ఎందుకంటే పనులైతే చేయాలి కదా. పనులేవి చేయకుండా ఉండటం అయితే వీలు కాదు. యజ్ఞ సేవను, విశ్వసేవను అయితే అందరూ చేస్తూనే ఉన్నారు, మరియు చేయాల్సిందే. ఈ 5 నిమిషాల డ్రిల్ చేసిన తర్వాత మళ్ళీ మీ పనులలో నిమగ్నం అయిపోండి. ఐదు సెకండ్లైనా వెచ్చించండి, లేక 5 నిమిషాలైనా వెచ్చించండి. కానీ ఈ మాత్రం సమయం కూడా లభించిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చేతులెత్తండి. 5 నిమిషాలు కూడా లేని వారు ఎవరైనా ఉన్నారా? बना है तुमसे
रहा है मधुबन तुमसे। ओम शांति। अव्यक्त ఓం परिवार శాంతి। में आपका स्वागत है। आज అవ్యక్త के दिन పరివారానికి इस మీకు స్వాగతము। सदा हर्षित रहने के అవ్యక్త लिए ప్రేరణలు अपनी नेचर సదా को హర్షితంగా ఉండేందుకు सरल మీ बनाओ, నేచర్ను సరళంగా सहनशील తయారు बनाओ। చేసుకోండి, आज సహనశీలుగా का అవ్వండి। विषय है ఈ రోజుటి సూచన కర్మలో నవీనత। బాబ్దాదా వరదానము ఏమిటంటే సదా సంతోషంగా ఉండండి, సంతోషం అనే ఖజానాను పంచండి, సంతోషపు అలను అందరిలోనూ వ్యాపింపజేయండి। మీ ముఖంపై సదా సంతోషంతో కూడిన చిరునవ్వు మెరుస్తూ ఉండాలి। అటువంటి హర్షితముఖులుగా ఉండండి। దీనికోసం మాటలలో మధురత, సంతుష్టత, సరళతకు చెందిన నవీనత తప్పకుండా ఉండాలి। బ్రాహ్మణాత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండకూడదు। ప్రతి కర్మలో ఎటువంటి నవీనత ఉండాలంటే ప్రతి ఒక్కరూ దాని నుండి ప్రాప్తిని అనుభవం చేయాలి। ఇప్పుడు మనము మోహిని దీది నుండి విందాము। ओम शांति। ఓం శాంతి। हम सभी को जीवन में మనందరికీ लक्ष्य मिला है। జీవితంలో లక్ష్యం లభించింది। पहले कोई लक्ष्य नहीं था। అంతకుముందు ఏ లక్ష్యము లేదు। बाबा ने हम बच्चों को బాబా పిల్లలైన మనకు हमारा जो अनादि स्वरूप है, మన అనాది స్వరూపము, हमारा जो दैवी स्वरूप है, మన దైవీ స్వరూపము, वो स्वरूप कैसे बने, ఆ స్వరూపం ఎలా తయారు చేసుకోవాలి, उसके लिए बाबा, దానికోసం బాబా, बहुत प्यारे बाबा, रोज చాలా प्రియమైన बहुत బాబా शिक्षाएं देते हैं చాలా శిక్షణలను ఇస్తున్నారు। कि कैसे लक्ष्य और लक्षण समान ఎలా లక్ష్యము లక్షణాలు ఎలా సమానంగా అవ్వాలి। किसी भी बात को ले लें, ఈ విషయాన్ని తీసుకొని परमात्मा की संतान है, పరమాత్మ సంతానము, परमात्मा के संतानाన్ని, स्टूडेंट हैं, పరమాత్మ స్టూడెంట్, सदगुरु के फॉलोअर्स हैं, సద్గురు ఫాలోవర్స్ ని। तो एक एक बात को अगर हम लें, ఇలా ఒక్కొక్క విషయాన్ని తీసుకుని तो लक्षण ఇప్పుడు తీసుకున్నట్లయితే లక్షణాలు వస్తూ ఉంటాయి మనలో। देखो, प्रयास तो जीवन में हर बात के लिए किया जाता है। ప్రయాస అయితే ప్రతి విషయంలో, జీవితంలో ప్రతి విషయంలో చేయాల్సి शरीर की ఉంటుంది। कर्मेंद्रिय हैं, మన శరీర दिल కర్మేంద్రియాలను, ठीक रहे, दिमाग ठीक रहे, आँख ठीक మనసు, रहे, पैर ठीक रहे, ఆ, उसके लिए भिन्न भिन्न హృదయము, ध्यान కాళ్ళు करो, చేతులు देखो एक అన్ని बात होगा। చక్కగా ఉంచుకోవాలి అంటే ऐसे ही ప్రతి आत्मा में విషయంలో जो ధ్యాస आत्मा పెట్టాలి। की అలానే ఆత్మ, कार्य करने की इंद्रिय हैं, मन, बुद्धि और संस्कार। మనసు, బుద్ధి, సంస్కారాలు, ఆత్మలో ఉన్న మనసు, मन బుద్ధి, को तो సంస్కారాలు।
మనసుకైతే हमेशा संभालते रहना पड़ता है ఎప్పుడు సంభాళించాల్సే ఉంటుంది. क्योंकि मन का कनेक्शन ఎందుకంటే మనసు हमारे యొక్క पुराने కనెక్షన్ మన देहाभिमान के పాత संस्कार के हैं जो దేహాభిమానానికి जन्म से సంబంధించిన దేహభానానికి సంబంధించిన సంస్కారాలతో ये ముడిపడుంది. हमें पता चला है ఇది మనకి कि ఇప్పుడు कई जन्मों తెలిసింది. तक చాలా జన్మల నుండి देह अभिमान देहभान के कारण దేహాభిమానము దేహభానము सब कर्म కారణం వలన हमारा అన్ని मोह కర్మలు మన संकल्प विकार की మాటలు अवस्था, సంకల్పాలు వికార आपसी संबंध भी వశమై ఉన్నాయి. మన సంబంధాలు కూడా तो वो संस्कारों का प्रभाव मन पर आएगा समय प्रति समय ఆ, ఎప్పుడు उस प्रकार के संकल्प आएंगे ఆ, वैसे ही मन की సంబంధాలలో కూడా मन की अवस्था ప్రభావం हो అవుతాయి. जाएगी। మనసు ఒక అవస్థ तो ఉంటుంది. संस्कार जैसे मन को चला रहे సంస్కారాలు బట్టి हमें మనసు वही కూడా जो पिछला నడుస్తుంది. है वैसा तो नहीं बनना, हमें तो जो बाबा ने लक्ष्य दिया है वो बनना है। మనకైతే బాబా లక్ష్యం ఇచ్చారు, మనం అలా ऐसी తయారవ్వాలి. बुद्धि है బుద్ధి तो पुरुषार्थ क्या है మన कि मन పురుషార్థం को भी ఏంటి? हम ठीक रखें और बुद्धि को మనసును भी ठीक रखें। చక్కగా ఉంచుకోవాలి, బుద్ధిని సరిగ్గా ఉంచుకోవాలి. మన లక్ష్యం అది. धीरे धीरे अपने मन की एकाग्रता చిన్నగా बढ़ाएं, చిన్నగా ఆ, మనసు मन ఏకాగ్రత शांत పెరుగుతూ रहे, ఉంటుంది, మనసు శాంతం అవుతూ ఉంటుంది. सदा సదా श्रेष्ठ सोचें, శ్రేష్ట సంకల్పాలు వస్తాయి. ज्ञान का मनन करें। జ్ఞానం మననం చేస్తాము. ये पुरुषार्थ तो ఇది सबको करना పురుషార్థం, होता है అందరూ చేయాల్సి क्योंकि ఉంటుంది. समय ఎందుకంటే परिवर्तन సమయము होता है। పరివర్తన అవుతూ ఉంది. तो मन की स्थिति को కాబట్టి మనసు जितना हम యొక్క ठीक స్థితిని रखेंगे, మనసును ఎంత ఆ, उसके సరిగ్గా लिए बाबा ఉంచితే न केवल शिक्षा देते हैं బాబా కేవలం अभ्यास भी శిక్షణ, देते हैं, దానికోసం బాబా కేవలం శిక్షణ లేపటమే కాదు, అభ్యాసం कई కూడా बार लक्ष्य చేయిస్తారు. रखते हैं చాలా पर సార్లు पूरा లక్ష్యం नहीं कर ఉంటుంది, पाते। ఉంచుకుంటాము కానీ आज मैंने చేయలేకపోతాము. कहा कि నేను ఈరోజు बाबा అన్నాను, कहते हैं 5 బాబా स्वरूप అన్నారు तो वो పంచ स्वरूप कैसे స్వరూపాలను बनेंगे बिना अभ्यास के। ఆ, చేయమని, అభ్యాసం बुद्धि ने मान लिया చేయకుండా अच्छा भी ఆ लगा, స్వరూపాలు ఎలా कैसे తయారవుతాయి? बनेंगे स्वरूप, ఎలా उन స్వరూపం स्वरूपों का अनुभव क्या తయారవుతుంది? होगा, ఆ कर्तव्य क्या స్వరూపం होगा। యొక్క मैंने कहा అనుభవం हर ఏమిటి, घंटे करेंगे, కర్తవ్యం ఏమిటి? నేను ప్రతి గంట हर घंटे చేయాలి, अभ्यास करेंगे, ప్రతి अपने గంట అభ్యాసం कमरे చేద్దాము. का वातावरण अपने आसपास ఆ, का वातावरण भी अच्छा हो जाएगा। అప్పుడు మీ ఆ, जो बहुत మీ आवश्यक है గది ఆ, ఈ ఇంట్లో వాతావరణం మంచిగా तो అవుతుంది. करते हैं, ఇది शुरू చాలా करते हैं అవసరం. 5-6 बार 7 बार। మొదలుపెట్టి तो हमने कहा कि अगर 5-6 इसमें సార్లు भी और చేసి अटेंशन చేయండి. देंगे तो एक बार हर 1 घंटे में भी हो जाएगा। అప్పుడు ప్రతి గంట మనం చేయగలుగుతాము. आज भी बाबा ने శ్రద్ధ ये बताया। పెట్టినట్లయితే, అటెన్షన్ పెట్టినట్లయితే బాబా ఇది కూడా చెప్పారు. कैसा लगता है जब अनादि स्वरूप में है तो అనాది స్వరూపంలో ఉన్నట్లయితే कितना ఎలా आत्मा ఉంటుంది? को खुशी भरपूर, ఆత్మ సంతోషంగా సంపన్నంగా ఉంటుంది. इतना पुरुषार्थ तो करना होगा नहीं, ఇలా ఇంత పురుషార్థం అయితే చేయాల్సి ఉంటుంది కదా. इतना शरीर के लिए हम लोग कितने శరీరం घंटे కోసమైతే ఎన్నో గంటలు कमाया, खाया, बनाया, सोया, వంట कितने घंटे చేస్తాము, लगाए, తింటాము, నిద్రపోతాం, बाबा ఎన్నో खुद कह గంటలు रहे हैं చేస్తా कि वो అందులోకి कर्म వెళ్ళిపోతుంది. करते हुए भी स्मृति रहे। బాబా అన్నారు కర్మలు చేస్తూ కూడా స్మృతిలో ఉండండి అన్నారు. हमेशा ये ख्याल रखो कि आज ఎప్పుడు ऐसा ఇది टीचर है जो पढ़ा रहा है, గుర్తుంచుకోండి, ఎలాంటి सदा టీచర్ మనల్ని पहुंचे रहे। చదివిస్తున్నారు. ఇది కూడా సదా और ఉండదు अभी కదా. इतना बाबा प्यार से బాబా सुविधा ఎంతో से ప్రేమతో आराम से बैठ के पढ़ाता है, पढ़ो। ఆరామంగా కూర్చొని చదివిస్తున్నారు, చదువుకోండి. ना कि कर्म इंद्रियों की खींच तो होती रहेगी। కర్మేంద్రియాలు ఎలా సరిగ్గా పనిచేస్తాయి. थोड़ा कर्म इंद्रियों पर भी
కర్మేంద్రియాల మీద కూడా कई కొద్దిగా देखते ही रहते हैं इधर అటెన్షన్ उधर పెట్టండి. क्यों కొంతమంది क्या అటు ఇటు जरूरी है देखो చూస్తూనే ఉంటారు. ఏం అవసరం कईयों ఉంది? को तो सुनने की बहुत है కొంతమందికి వినటం చాలా ఇష్టం. कईयों का मैंने देखा కొంతమంది कि दीवार से చూశాను कान लगा रहता है क्या कह ఆ, रहे हैं वो क्या कह తలుపు रहे हैं वो क्या దగ్గర నుండి मैं వింటూ क्या ఉంటారు. सुनूं इतना सब हमको ఆ, तो నేను सुनाते भी ఎందుకు है तो उतना వినాలి? ही सुनते हैं ఏదే వినిపిస్తే అది వింటాను. ఎక్స్ట్రా चाहे आँख है ఉండదు. चाहे कान है और बोलने ఆ का भी కళ్ళు కానీ कोई చెవులు संयम కానీ नहीं है మాట నోరు కానీ तो ये जो संस्कार ఆ, चला रहे हैं ना యా- हमारे मन वाणी या कर्म इंद्रियों को మన సంస్కారాలే మన तो जीतना तो మనసు पड़ेगा मायावी तो మాటలు बनी है కర్మలు ఆ, అవి तो ఆ, जीवन सुंदर होगी ఆ, जीवन सफल వాటి होगी ప్రకారం నడుస్తున్నాము. और सबसे बड़ी बात सेवा होगी మనం మంచి కొద్దిగా अरे इस అటెన్షన్ तरह की जब పెట్టినట్లయితే स्वयं के అన్ని व्यक्तित्व సరిగ్గా की అయిపోతాయి. वाइब्रेशंस आती हैं దాంతో సేవ కూడా బాగా జరుగుతుంది. एक कर्म द्वारा सेवा होती है ఒకటి కర్మ ద్వారా సేవ दूसरा జరుగుతుంది, स्थिति ఇంకొకటి के द्वारा सेवा होती है ఆ, మన दोनों స్థితి ద్వారా जरूरी సేవ है జరుగుతుంది. రెండు అవసరమే. तो इसलिए अपने అందుకని लक्षण మీ లక్షణాలు समय अनुसार సమయం हमें అనుసారంగా परिवर्तन करने हैं మనం పరివర్తన చేసుకోవాలి. समय बदल रहा है परिवर्तन हो रहा है సమయం ये भी పరివర్తన అవుతుంది, परिवर्तन होना है మనం కూడా పరివర్తన खुद అవ్వాలి. देखो कि क्या मेरे संस्कार मुझे चलाते रहते हैं సంస్కారాలు మనం या నడిపిస్తూ मेरा जो ఉంటే स्वरूप अभी होना चाहिए वो मुझे అప్పుడు चला रहा है ఏదైతే మన స్వరూపం तो अंदर में నడపాలో అది बहुत నడపాలి. संतुष्टि होगी అప్పుడు సంతుష్టంగా ఉంటాము. बहुत समीपता లోపల होगी సమీపత కూడా बहुत వస్తుంది. ही हर बात हल्के रहेंगे ప్రతి విషయం చాలా क्योंकि कर తేలికగా रहे हैं जो అనిపిస్తుంది. बाबा कह रहा है ఎందుకంటే वो कर रहे हैं प्राप्त బాబా हो रहे ఏదైతే हैं చెప్తున్నారో అది చేస్తున్నాం तो కాబట్టి इसलिए ప్రాప్తి కూడా कल ఉంటుంది. बाबा जब कह रहे थे ना बाबा अलर्ट कर నిన్న रहे हैं బాబా सावधान कर रहे हैं అలర్ట్ చేస్తున్నారు. क्योंकि समय तो चला ఎందుకంటే जाएगा సమయం संस्कार గడిచిపోతుంది. हमारी कर्म इंद्रियां इधर సంస్కారాలు उधर 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 चलाती रहती हैं అటు ఇటు వెళ్తూ ఉంటాయి. కర్మేంద్రియాలు సంస్కారాలను ऐसा బట్టి लगता है అలా कि అనిపిస్తుంది. बाबा इतनी सेवा బాబా कर रहे हैं ఎంతో సేవ और बाबा ఇస్తున్నారు. से इतनी पालना ले रहे हैं బాబా నుండి ఎంతో तो పాలన हमको ऐसा తీసుకుంటున్నాము. लायक बनाना एक కాబట్టి మనం उदाहरण बनना ఆ, ఉమ్, దా- ఆ, आवश्यक है దాన్ని సో बाबा మనం आज कह रहे బాబాకి हैं कि ఎగ్జాంపుల్ గా कर्म में नवीनता అవడం लाओ అవసరం. బాబా అంటున్నారు కర్మలో నవీనత తీసుకురండి. और जो कुछ करना है बाबा कहते हैं क्या ఏదైతే करना है చేయాలో खुशी से करो సంతోషంగా చేయండి. मन जो है उसमें మనసు बहुत ఏదైతే ఉందో शक्ति है అందులో చాలా और శక్తి सबसे ఉంది. बड़ी शक्ति है అందులో रचनात्मक क्रिएटिविटी ఆ, ఆ, अच्छे అన్నిటికంటే పెద్ద संकल्प अच्छे अच्छे శక్తి तो सब मन से उत्पन्न होते हैं క్రియేటివిటీ. जब एकाग्रता మంచి మంచి होती है సంకల్పాలు खुश होके करेंगे ना तो नई ఎక్కువ नई आइडियाज సంతోషంతో చేసినట్లయితే मजबूरी కొత్త से కొత్త करेंगे ఆలోచనలు వస్తాయి. ఆ, तो सेम करेंगे బలవంతంగా तो చేసినట్లయితే जो कुछ ఏ करना है ఆలోచనలు మంచి खुशी से ఆలోచనలు రావు. ఏం చేయాలనుకున్నా కానీ అది कर्म में మంచి नवीनता आएगी ना సంతోషంతో बाबा कह చేయండి. रहे हैं అప్పుడు कर्म में కర్మలో नवीनता నవీనత वो क्या వస్తుంది. है नवीनता నవీనత అంటే ఏమిటి? కర్మలు कि इतना मन में ఇంతగా श्रेष्ठ మనస్సులో संकल्प आएंगे శ్రేష్ఠ సంకల్పాలు వస్తాయి. आपको खुद खुशी होगी अरे मैंने ऐसा మీకు किया స్వయం मुझे तो पता नहीं సంతోషంగా कितना ఉంటుంది. ज्यादा किया నాకు తెలియదు నాలో तो ये जो మంచి दिन సంకల్పాలు ఉన్నాయని प्रतिदिन की అనిపిస్తుంది. उन्नति है రోజు రోజుకు మీ ఉన్నతి बहुत खुशी लगती ఉంటుంది. అది खुशी किस మీకు बात की సంతోషాన్ని ఇస్తుంది. ఏ విషయంలో? जीवन में సంతోషం. अपनी सफलता की జీవితంలో మన సఫలతను చూసుకుని सफलता और सफल సఫలత होना మరియు और సఫలము చేసుకోవటం. సఫలం तो इसलिए సఫలమవుతూ ఉంది बेशक కదా. बाबा कह रहे हैं कि बाप అందుకని दादा బాబా का అంటున్నారు वरदान है
ध्यान से వరదానము क्या బాబ్దాదా वरदान है? వరదానం ఏమిటంటే सदा ధ్యాస खुश పెట్టి रहो। వినండి, సదా సంతోషంగా ఉండండి. तो वरदान तो लेंगे ना हम सभी। వరదానం అయితే बाबा कहते తీసుకుంటాం हैं కదా అందరం. खुशी బాబా అంటున్నారు खुश रहो और సదా खुशी को సంతోషంగా बांटो। ఉండండి, సంతోషం అనే ఖజానాను పంచండి. तो बाबा कहते हैं कि బాబా खुशी అంటున్నారు की సంతోషపు అలను लहर सब तरफ फैलाओ। అందరిలోనూ వ్యాపింపచేయండి. दुनिया की हालत देख के लोग किस बात की खुशी है? దునియా ప్రపంచంలోని दुनिया की చూసి रचित है, ప్రపంచంలో मास्टर रचित। ఏ इसलिए విషయం बाबा कहते हैं సంతోషం कि ఉంది. మనమైతే కొత్త ప్రపంచ రచయితలం. आपके चेहरे पर బాబా అంటున్నారు మీ ముఖంపై आपके సదా फेस पर सदा సదా సంతోషంతో खुशी కూడిన की मुस्कुराहट చిరునవ్వు हो। మెరుస్తూ ఉండాలి. सब देखो अपना चेहरा, देखते हैं ना। तो बाबा అందరూ कहते हैं कि తమ ముఖాన్ని చూసుకోండి. బాబా అంటున్నారు चेहरे पर खुशी की चमक रहे। तो बाबा कहते हैं ऐसे మీ ముఖంపై సదా సంతోషంతో కూడిన చిరునవ్వు మెరుస్తూ ఉండాలి. అటువంటి హర్షితముఖులుగా ఉండండి. దీనికోసం कई तरह की धारणाएं चाहिए। पहले क्या चाहिए? చాలా రకాల बोल में ధారణలు కావాలి. मधुरता हो। ఒకటి మాటలలో మధురత ఉండాలి. हर संबंध में ప్రతి అన్ని సంబంధాలలో కూడా बोल में मधुरता हो మాటలలో మధురత ఉండాలి, और संतुष्टता हो। సంతుష్టత ఉండాలి, सरलता हो। సరళత ఉండాలి. तो बाबा कहते हैं तो బాబా అంటున్నారు नवीनता ఆ एक నవీనత अवश्य हो। क्या हो తప్పకుండా गया? ఉండాలి. सरल है, संतुष्ट है, मधुर है। సరళంగా ఉన్నట్టయితే बाबा कहते हैं कि సరళంగా ब्राह्मण మధురంగా आत्माओं ఉన్నట్లయితే के बोल సంతుష్టత ఉంటుంది. ఇదే నవీనత. साधारण बोलने। బ్రాహ్మణాత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండకూడదు. कहीं तो देखो संस्कार होते हैं ना, वो సంస్కారాలు ఉంటాయి కదా, न चाहते भी वही शब्द बोलेंगे। ఆ, पर बाबा कहते వద్దనుకున్నా हैं కానీ ఆ శబ్దాలే ఆ మాటలే ब्राह्मण మాట్లాడతారు. आत्माओं के बोल బాబా అంటున్నారు బ్రాహ్మణాత్మల మాటలు नहीं है, సాధారణ మాటలుగా परमात्मा ఉండకూడదు. के महावाक्य बोलने हैं। तो ऐसे मुख से పరమాత్మ ఆ कैसे महावाक्याలు निकलने चाहिए ना? जैसे शंख ध्वनि होती है ना, तो बाबा कहते हैं हर कर्म రావాలి. में ऐसी नवीनता శంఖధ్వని हो లాగా जो हर ప్రతి కర్మలో ఎటువంటి నవీనత ఉండాలంటే ప్రతి ఒక్కరూ प्राप्ति का अनुभव करें। దాని నుండి ప్రాప్తిని అనుభవం कदम చేయాలి. कदम पर चलते फिरते दाता అడుగు बन के అడుగులో रहो, నడుస్తూ తిరుగుతూ कितना దాతగా अच्छा लगेगा। అయి ఉండండి. అప్పుడు ఎంత మంచిగా थोड़ी అనిపిస్తుంది. परसेंटेज भी अगर ये गुणों की बढ़ती जाए కొద్ది పర్సంటేజ్ అయినా ఈ గుణాలు ना, केवल పెరుగుతూ खुश ఉంటాయి. रहेंगे और అప్పుడు बोल की जो స్వయంకు लहर फैलती సంతోషంగా है, ఉంటుంది. బాబా ఆ సంతోషపు అలా వ్యాపిస్తూ ఉంటుంది. बाबा ఇతరులు కూడా और సంతోషాన్ని जो అనుభవం ऐसी చేస్తారు. शिक्षाएं हैं, ఇలాంటి attention శిక్షణలు देकर ఎవరు ఇస్తారు? బాబానే కదా. जितना కొద్దిగా हो सके అటెన్షన్ పెట్టి ఎంత नहीं వీలైతే तो అంత देखो कुछ आदतें बनी हुई हैं, कुछ स्वभाव बना हुआ है, कुछ संस्कार కొన్ని बने हुए हैं అలవాట్లు और वो हमको चलाते रहते हैं। ఆ, पर मैं కొన్ని आत्मा సంస్కారాలు అవి बाबा మనల్ని कहते हैं ना నడిపిస్తూ मास्टर ఉంటాయి. रचिता हो। నేను ఆత్మను మాస్టర్ రచయితను అని బాబా అన్నారు. बहुत अच्छी शिक्षाएं हैं। బాబా सभी ఇచ్చేవి मन చాలా में మంచి चिंतन మంచి करना శిక్షణలు. అందరూ మనల్ని और చింతన कुछ मिनटों చేయండి. के लिए हम మనం अपने కొద్ది मन నిమిషాల కోసం మన संतुष्टि, मधुरता, सरलता సంతుష్టత, మధురత, సరళత हो
సరళంగా ఉందాం. ఓం శాంతి. ఓం శాంతి. बाबा तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए। अव्यक्त वाणी तारीख है 30 जून అవ్యక్తవాణి 1977। జూన్ बाप दादा 30, की हर 77 प्रति श्रेष्ठ బ్రాహ్మణ कहानी सुनने బాప్ का దాదాకు ప్రతి आत्मा ఆత్మ सपना పట్ల है। శ్రేష్ట इसी सीजन में भी कितना सुना శుభభావనలు. होगा। మీరు अब వినే हम విధానం ఎంత अपनी లోతుగా भावी ఉంది, ఈ सुना रहे సీజన్ లో हैं। కూడా ఎంత విన్నారో क्या आवाज ఆలోచించండి. से ఇప్పుడు परे డ్రామా जाना है। భవిష్యత్తును సూచిస్తూ ఇలా చెబుతోంది. यह शरीर की खिटखिट भी ఈ निमित्त में శరీరంలోని सुना చిన్న रहे చిన్న हैं। అసౌకర్యాలు కూడా ये शिक्षा बहुत हो गई है। ఇవే సందేశాన్ని अभी ఇస్తున్నాయి. सुनने के ఇప్పటికీ बाद చాలా समाना నైవేద్యాన్ని अर्थात విన్నారు. स्वरूप बनना उसकी सीजन है। सुनने की ఆ, सीजन कितने వినడం वर्ष తర్వాత चली, దానిని ఆత్మలో चाहे ఇముడ్చుకొని साकार అదే द्वारा స్వరూపంగా चाहे మారటం, रिवाइज ఇదే कोर्स ఇప్పుడు द्वारा। నడుస్తున్న సీజన్. सुनने का వినే सीजन సీజన్ ఎన్నో बहुत चला సంవత్సరాలు है। కొనసాగింది. సాకార్ तो బాబా अभी ద్వారా అయినా स्वरूप రివైజ్ द्वारा కోర్సుల ద్వారా सर्विस అయినా करना। చాలా కాలం వినే అవకాశం లభించింది. अभी लास्ट ఇప్పుడు మీ यही స్వరూపం सीजन ద్వారానే रह సేవ गया है చేయాలి. ना, చివరికి మిగిలిన సీజన్ जिसमें ఇదొక్కటే. प्रत्यक्षता ఈ का సీజన్ नगाड़ा లోనే बजेगा। ప్రత్యక్షత అనే నగార आवाज बंद మోగుతుంది. होगा, అప్పుడు శబ్దం ఆగిపోతుంది, साइलेंस నిశ్శబ్దం होगा, ఉంటుంది, సైలెన్స్ लेकिन ఉంటుంది. साइलेंस అయితే द्वारा ही ఆ नगाड़ा बजेगा। సైలెన్స్ ద్వారానే जब तक ప్రత్యక్షత मुख యొక్క से నగారా नगाड़े మోగుతుంది. ज्यादा है, तब నోటి तक ద్వారా प्रत्यक्षता చేసే का नहीं। ప్రచారం ఎక్కువగా ఉన్నంత जब వరకు ప్రత్యక్షత प्रत्यक्षता का नगाड़ा సంభవించదు. बजेगा, ప్రత్యక్షత तब యొక్క मुख के నగారా नगाड़े మోగినప్పుడు बंद हो जाएंगे। నోటి ద్వారా చేసే నగారాలు अच्छा, స్వయంగా आगे की ఆగిపోతాయి. मुरली कल అచ్చా, सुनेंगे। మిగతా మురళి ओम शांति। రేపు విందాము. ఓం శాంతి. तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए। हो सुन कर के मन हर्षाए। मीठी प्यारी मम्मा ममतामयी जगदम्बा। फिर वो भी स्टेज अब होती जाएंगी और फिर सारा दिन इसी विचारों में भी रहने से ज्ञान के किसको समझाना करना, जितना इसमें बिजी रहेंगे नेचुरल है। सारा दिन ఎంత जो मन అయితే काम करता है జ్ఞానం उधर గురించి जाएंगे। మాట్లాడుతూ कैसा भी कभी ఆలోచిస్తూ गड्ढा करते ఉంటారో हो, అంత ये बनाना है, वो जिसका మనసు, जिसका బుద్ధి business है, नेचुरल है बुद्धि उसमें మిగతా వాటి चली వైపు जाएंगी నుండి ना, बैठे होंगे तो उधर వెళ్తుంది, बुद्धि भागती रहेगी। అటు क्योंकि जो ఇటు सारा दिन వెళ్లకుండా जो बहुत ఉంటుంది. समय जो काम करने का होता है तो उसमें बुद्धि चली जाएंगी। तो इसीलिए ఓ जितना మీరు ఒక बैठते చోట हो समय का కూర్చున్నా मतलब కానీ ये नहीं है। మనసు అటు अगर ఇటు समझो आपको వెళ్ళిపోతూ 10 ఉంటుంది. 8 घंटे करना पड़ता है, लेकिन करना पड़ता है, परंतु अगर बुद्धि की लगन उसी तरफ है तो फिर लगन की ओर बुद्धि मन भागेगा। भले 8 घंटे उसमें देते हो तो उसका मतलब नहीं टाइम उसमें देते हो इतना, इसीलिए
परंतु हाँ, जितना तुम्हारा लगन उसी तरफ वो तो करना ही है, निमित्त होकर करके करना है, परंतु जिस तरफ लगन होगी बुद्धि उधर खींची जाएगी। इसीलिए बाप कहते हैं बच्चे బుద్ధి जितना जितना ఎటువైపు अपना వెళ్తుందో इस మనసు बात కూడా का అటువైపే महत्व अपने में వెళ్తుంది. रखेंगे और अपना पुरुषार्थ उसी तरह करेंगे, तो उस पुरुषार्थ की ऐसी प्रारब्ध भी बनाएंगे और अपने कर्मों की संभाल रखते रहो। कोई ऐसा एक्शन या कोई ऐसा कर्म उल्टा न हो जिसके भागी फिर మీరు उसकी चोट చేసే भारी కర్మలు लगती है, क्योंकि ज्ञान ఉల్టాగా में आकर के ఉండకుండా समझ कर करके చూసుకోండి. कोई उल्टा करता है ना, तो उसकी फिर बहुत दोष के भागी भी बनते हैं और फिर उसकी सूक्ष्म अपने आप में सजा ఎవరైతే कई प्रकार की, वो ऐसे भी नहीं है जो हम अभी करते हैं उसकी మంచిగా भोक्ता ఇది अभी అర్థం भी पाती చేసుకొని है, కర్మలు ऐसे नहीं है कि చేస్తారో अभी जो వాళ్ళకి करेंगे భాగ్యం पीछे కూడా ही पाएंगे, తయారవుతుంది. नहीं, बहुत कुछ हम अभी भी पाते हैं, बहुत कुछ रह जाता है तो पीछे भी पाते हैं। तो जो करते మనం हैं वो ఏం पाते చేసినా भी हैं, तो దానికి यहाँ भी सजा हो सकती है। ఏం చేస్తే దానికి ఫలం కూడా లభిస్తుంది కదా. मिस्री से भी मीठे लगते तेरे बोल बड़े अनमोल, शब्द ज्ञान के सुनकर तेरे हुए असुर भी डावाडोल। पर्वत से ऊंचा सागर से गहरा तेरा अनुपम ज्ञान, तेरे गुण तेरी पहचान, तुम हो मम्मा उच्च महान। Om Shanti. To ఓం remain శాంతి. constantly cheerful, be easy-natured and tolerant, newness in every action. అవ్యక్త ప్రేరణలు సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా తయారు చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. Of your happiness. కర్మలో Spread నవీనత. of happiness. బాప్దాదా వరదానం ఏమిటంటే సదా సంతోషంగా ఉండండి. సంతోషం అనే ఖజానాను పంచండి. సంతోషపు అలను అందరిలోనూ వ్యాపింపజేయండి. మీ ముఖంపై సదా సంతోషంతో కూడిన చిరునవ్వు మెరుస్తూ ఉండాలి. అటువంటి హర్షిత ముఖలుగా ఉండండి. దీనికోసం మాటలలో మధురత, సంతుష్టత, సరళతకు చెందిన నవీనత తప్పకుండా ఉండాలి. బ్రాహ్మణ ఆత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండకూడదు. ప్రతి కర్మలో ఎటువంటి నవీనత ఉండాలంటే ప్రతి ఒక్కరూ దాని నుండి ప్రాప్తిని అనుభవం చేయాలి. ఓం శాంతి. Om Shanti. Om Welcome Shanti. to Avyakta Parivar. Today's date అవ్యక్త 30. పరివారానికి To స్వాగతం. remain constantly cheerful, be సదాహర్షితంగా ఉండేందుకు easy-natured మీ and నేచర్ను tolerant. సరళంగా తయారు చేసుకోండి. This సహనశీలుగా topic, అవ్వండి. newness in ఈ every రోజుటి action. టాపిక్ కర్మలో Now నవీనత. we will listen to Mohini Didi ji. ఇప్పుడు మనము మోహిని దీతి గారి నుండి విందాము. Om, Om Shanti. ఓం శాంతి. Month of June is ending. జూన్ నెల అయిపోవచ్చింది. మమ్మ మంత్ And it was a beautiful theme. చాలా మంచి థీమ్. Easiness, సరళం, easy మంచి nature, నేచర్, simplicity, సరళం, సింప్లిసిటీ, sweetness, మధురత, so many beautiful qualities. చాలా మంచి Mama ఎన్నో మంచి క్వాలిటీస్. explained to us. మమ్మ Love for అర్థం one's own చేయించారు. life is self-improvement, తమ self-transformation, జీవితం గురించి self-progress. ప్రేమ ఉంచుకోవటం, అది Constant. ప్రోగ్రెస్
తీసుకొస్తుంది సదా. every day finding ప్రతిరోజు that my thoughts are more and more elevated. నా ఆలోచనలు Always చాలా think చాలా about శ్రేష్టంగా ఉన్నాయి not only ఉండటము benefit of myself, but of the whole world. నాకే కాకుండా So ప్రపంచంలోని attention, అందరికీ మంచివి చేస్తాయి. discipline of Eh, mind. అటెన్షన్ పెట్టాలి I know మైండ్ that మీద. all నాకు of us తెలుసు have మనందరి different upbringing మనందరం that we are born ఆ, as children పాలన Now, వేరువేరుగా nowadays, ఉంది చిన్నప్పటి నుండి. or even olden days, there is lot of attachment with children. చాలా అటాచ్మెంట్ not ఉంటుంది disciplined. పిల్లల మీద. అందుకని వాళ్ళకి So when డిసిప్లిన్ they ఉండదు. grow, వాళ్ళు they see the పెరిగిన తర్వాత consequences, right? వాటి ఫలితం చూస్తుంటారు. But now, okay, that was childhood. But అది now we belong చిన్నప్పటిది. to Baba. కానీ ఇప్పుడు మనం బాబాకి This is చెందిన the వాళ్ళమయం. second chance in the life. మనకి be ఇప్పుడు like సెకండ్ Baba. ఛాన్స్ మంచి ఆ, ఆ, బిడ్డ కావటానికి. Even in spiritual life, when I came ఆ, to Baba, ఆ స్పిరిచువల్ లైఫ్ లో కూడా నేను బాబా seniors దగ్గరకు used to వచ్చినప్పుడు say, సీనియర్స్ చెప్పేవాళ్ళు rules and regulations have benefit. రూల్స్ Don't రెగ్యులేషన్స్ break it. అవి మంచివి. We are అవి created మంచివి, so that వాటిని ఇప్పుడు బ్రేక్ చేయకండి అని we చెప్పారు. become a family. దాంతో That has ఫ్యామిలీ that respect, that has that love. రెస్పెక్ట్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది అందరి పట్ల. There are some children, కొంతమంది పిల్లలు ఉంటారు, we are in an adult body, but children of Baba, right? శరీరం పెద్దదే కావచ్చు కానీ So if it's a పిల్లలు family, బాబాకి. ఇది బాబా ఫ్యామిలీ. so I will keep walking around and talk about what is not good in the family or about good of the family. ఫ్యామిలీ గురించి So మంచిగా you will మాట్లాడాలి, never చెడ్డగా feel మాట్లాడాలి. family. అలా It's చేసినట్లయితే excellent అప్పుడు feeling. ఫ్యామిలీ లో So I ఉన్నట్లు think we అనిపించదు should వాళ్ళకి. అందుకని మనము discipline ourselves మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవాలి. so that family దాంతో looks at you ఫ్యామిలీ as an example. మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా I చూడగలుగుతారు. really enjoyed, I was lucky, my childhood. But even when I నేను came to Baba, I was still teenager. నేను బాబా దగ్గరకు వచ్చినప్పటికీ టీనేజర్ గా ఉన్నాను. We used to be corrected at everything. మేము And we మమ్మల్ని learned. ప్రతి విషయంలో కరెక్ట్ చేసేవాళ్ళు. అంటే అది We never thought, దాని వల్లనే మేము నేర్చుకున్నాము. Didi has ఎప్పుడు to tell me this. ఎప్పుడు అనుకోలేదు Didi will respond దీది like ఎందుకు ఇలా saying, చెప్పారు, "You're my friend. ఇలా I'm అనుకోలేదు. telling you. I don't want anyone else to tell you." ఆ, And this way she will teach us. ఆ, Dadi మీ Prakash మంచి Mani was the కోసమే example. చెప్తున్నాను. ఇంకొకళ్ళు Once బదులు నేనే there was a చెప్తున్నాను. teachers meeting in Delhi. గుల్సాద్ He was in Bombay. దాది came for ప్రకాష్ that మణి meeting. బాంబేలో ఉన్నారు. ఆ మీటింగ్ Some of ఒక us మీటింగ్ were అయింది, there దానికి and we వచ్చారు. saw Dadi had a broom in the hand and was దాది sweeping. చేతిలో Why Dadi is sweeping? చీపురుంది, ఊడుస్తూ ఉన్నారు. Means she ఎందుకు being దాది a seer, ఊడుస్తున్నారు అనుకున్నాను. that type also had of, and she was. తను అప్పటికి హెడ్ అయినా And we కానీ said, Dadi, అలా she said, when I చేస్తున్నారు. came, place was నేను not still ready. ఆ, And I knew so many teachers will be coming. ఆ, ఆ, This is my room. నేను వచ్చేటప్పటికి ప్లేస్ రెడీగా లేదు. ఇది You don't have నా to ఇల్లే have a కదా, duty, right? డ్యూటీ Anything, ఉండక్కర్లేదు. anytime is needed, ఎప్పుడేది just do it. అవసరమైతే అప్పుడు And అది everyone చేసే will see you అప్పుడు అందరూ మిమ్మల్ని and be part of చూస్తారు. family.
మీరు అంటే So Baba has ఫ్యామిలీ given లాగా ఫ్యామిలీలో the ఒకరుగా second చూస్తారు. chance to be a child. బాబా మనకి అవకాశం for ఇచ్చారు the మనం same మళ్ళీ child so చిన్నపిల్లగా అవటానికి. చైల్డ్ సో మాస్టర్ మనం. And I just love to do karma yoga, నాకు కర్మయోగా చేయటం ఇష్టం. whether cutting vegetables, cleaning the Uh, counter. కౌంటర్ క్లీన్ చేయటమైనా లేకపోతే వెజిటబుల్స్ కట్ చేయటమైనా. When I came here, నేను ఇక్కడికి వచ్చినప్పుడు then Peace Village just started. పీస్ విలేజ్ అప్పుడే స్టార్ట్ అయింది. I remember నాకు గుర్తుంది. because I wanted to see one thing. Good thing is everyone doesn't know how to keep steel clean, shining, right? అందరికీ తెలియదు స్టీల్ So I used to ని ఎలా teach క్లీన్ how to చేయాలో. clean the pots, how to clean. Some have habit, they take the food and don't cover it, leave the lid off. For us, కొంతమంది serve it, but then lid- cover it, right? So these were లిడ్ little things తీసేస్తారు, I remember. మూత తీసేస్తారు, Because there తర్వాత was మళ్ళీ no మూత పెట్టరు. other discipline. సర్వ్ చేసుకోండి, So మూత when I పెట్టండి. used to live, they will say, when you coming back? I said, are you sure I should come back? Because I used to kind of get into everything. It should be like that. It should be like. Because I used to say that it's God's home. It's same family. Now some have gone to good schools and university. Some haven't, but doesn't matter. Now you are again స్కూల్కి వెళ్ళారు, in యూనివర్సిటీకి godly వెళ్ళారు, కొంతమంది university. వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మనం గాడ్లీ యూనివర్సిటీలో ఉన్నాము. Maybe I couldn't take degrees then, but now at least Baba is giving us the degree. Why don't I study well? అప్పుడు డిగ్రీ తీసుకోకపోవచ్చు, కానీ ఇప్పుడు బాబా మనకి అవకాశం ఇచ్చారు Nobody డిగ్రీ can even go తీసుకోవటానికి. there. Until we have body, we need to do something or other. మనకి శరీరం ఉన్నంత వరకు ఏదో ఒకటి చేయాలి. But while doing it, అవి చేస్తున్నప్పుడు today Baba was saying that just take బాబా 5 minutes అన్నట్టు in 5 between నిమిషాలు and practice. అప్పుడప్పుడు Practice your image. ప్రాక్టీస్ చేయమన్నారు. మన 5 స్వరూపాలని, ఏదో ఒకటి స్వరూపాన్ని. So we are very, very fortunate. మనం చాలా చాలా Just take it అదృష్టవంతులం. for granted. మనం You know, I'm a yogi, I'm Brahmin. గ్రాంటెడ్ గా But these తీసుకోకండి, qualifications నేను are బ్రాహ్మణ్ని, very good. నేను యోగిని, ఇలా Speaking loud, పెద్దగా మాట్లాడటము, sweetly, gently, softly. స్వీట్ గా, జెంటల్ గా, సాఫ్ట్ గా ఉండాలి. And people then are amazed to see how the Appudu- task is going on. అందరికి ఆశ్చర్యం వేస్తుంది, No tension. పనులు ఎలా మంచిగా Everything జరిగిపోతున్నాయో works అని. out well, right? టెన్షన్ లేకుండా అన్ని పనులు మంచిగా జరిగిపోతుంటాయి. But most important signal for today is actually Baba is saying newness. in every ఇంపార్టెంట్ సిగ్నల్ కర్మలో action. It's a నవీనత. new subject, right? ఇది కొత్త Newness in సబ్జెక్ట్. every action. కర్మలో, ప్రతి But కర్మలో Baba నవీనత. Dada's blessing is బాప్దాదా వరదానం ఏమిటంటే remain సదా constantly సంతోషంగా ఉండండి, happy. సంతోషం అనే ఖజానాను Baba's పంచండి. blessings are, take బాబా blessing, always వరదానం remain తీసుకోండి, happy. సదా సంతోషంగా Share ఉండండి, the blessing. సంతోషం అనే Treasure ఖజానాను of your పంచండి. happiness. So Baba says that బాబా అంటున్నారు, spread the waves of happiness. సంతోషపు అలను అందరిలోనూ వ్యాపింపచేయండి. Let your face మీ ముఖంపై సదా always have
సంతోషంతో కూడిన చిరునవ్వు, smiling. And always have a sparkling smile. What is that? మెరుస్తూ ఉండాలి. Sparkling smile of happiness. మీ ముఖంపై సదా సంతోషంతో కూడిన చిరునవ్వు మెరుస్తూ ఉండాలి. One is body consciousness, ఒకటేమో దేహాభిమానం, soul consciousness. ఇంకొకటి ఆత్మాభిమానం. So Baba says that బాబా sparkling అంటున్నారు, smile of మీ happiness. ముఖంపై సదా సంతోషంతో కూడిన చిరునవ్వు మెరుస్తూ Remain ఉండాలి. cheerful in this. అటువంటి హర్షితముఖులుగా ఉండండి. For this, Baba says, definitely బాబా దీనికోసం అంటున్నారు, మాటలలో మధురత, what you need is ఏం కావాలంటే sweetness, అలా ఉండటానికి దీనికోసం మాటలు బాబా అంటున్నారు, మాటలలో మధురత, సంతుష్టత, సరళతకు చెందిన నవీనత తప్పకుండా ఉండాలి. in your words. Words are something very powerful, right? They can be like మాటలు చాలా arrows, they పవర్ఫుల్ can be గా like ఉంటుంది. stones, అవి but they can ఏరోగా be ఉండొచ్చు, jewels. రాళ్ళలాగా ఉండొచ్చు, పుష్పాలుగా ఉండొచ్చు. మనం When she కంపేర్ speaks చేస్తాం like కదా, arrow, మాట్లాడుతున్నప్పుడు గుచ్చుకున్నట్లు she speaks is like ఉంటాయి. covering jewels. కొంతమంది మాట్లాడుతుంటే Baba saying that రత్నాలు let the words of పడుతున్నట్లు ఉంటాయి. Brahman souls బాబా అంటున్నారు, బ్రాహ్మణాత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండకూడదు. let there be ప్రతి కర్మలో ఎటువంటి నవీనత ఉండాలంటే in your ప్రతి every ఒక్కరూ action, దాని నుండి ప్రాప్తిని that అనుభవం everyone చేయాలి. experiences some attainments from what you speak. Not speak without any sense, without any meaning. అర్థం లేకుండా ఏ మాటలు We మాట్లాడకండి. all from our heart thank Baba to teach us such things. మనం which he బాబాకి don't teach థ్యాంక్స్ us already. చెప్పాలి. Thanking for మనకి giving మంచిగా us టీచ్ చేస్తున్నందుకు. second childhood, second student life. మనకి బాబా Complete రెండవ what we బాల్యాన్ని didn't ఇచ్చారు. get, what couldn't happen. Take it, do it now. ఇప్పుడు చేయండి, అంతకుముందు అది చేసి ఉండాల్సింది, అలా ఉండాల్సింది, అలా పెంచి ఉండాల్సింది, ఇలాంటివి కాకుండా ఇప్పుడు రెండో బాల్యాన్ని ఇచ్చారు బాబా మనకి. తీసుకోండి. ఓం శాంతి. Again, good evening, Didi and dear family. I know Good Brother evening, Eric Didi. commented on it last night, but I too have to mention the flowers that are behind you. నిన్న ఎరిక్ బాయ్ కూడా They're just so మెన్షన్ చేశారు, కామెంట్ And చేశారు. additional మీ thing వెనకాల ఉన్న is that ఫ్లవర్స్ there's a చాలా breeze బాగున్నాయి. or a fan somewhere, so they're actually moving, and it really is a beautiful ఫ్యాన్ గాలికి అవి backdrop. కదులుతూ Yeah. ఉన్నాయి, చాలా So బాగుంది. a lot of things, and you were mentioning that story about Daddy Ji. And దాదీజీ గురించిన I స్టోరీ have మెన్షన్ a చేశారు. picture of నా her, and దగ్గర it పిక్చర్ was ఉంది. in the center in Rome, and it was a new place, and Daddy Ji is కొత్త ప్లేస్. actually on a ladder helping them దాదీజీ to hang ల్యాడర్ మీద curtains. నిచ్చెన మీద ఎక్కి కర్టెన్స్ So హ్యాంగ్ I చేస్తా read ఉన్నారు, various stories హెల్ప్ of her చేస్తా ఉన్నారు. cooking in Australia. I saw her lifting the తను rocks when we were making all sorts of రాళ్ళు So ఎత్తటము wonderful examples. ఇవన్నీ Family చేశారు. and home, no? Yes, ఫ్యామిలీ, whatever is needed ఇల్లు కదా. at Give that hands. time. Yeah. కొత్త భవనానికి And then, రాళ్ళు ఎత్తారు. in that little bit of an Aviak Murli, అవ్యక్త Baba was saying that మురళిలో you've listened to బాబా a lot. And I think చాలా we talked about it వింటారు. before. Our university really is unique
is there anywhere else, any other organization in the whole world that teaches and listens the ప్రపంచంలో same people? You go to another ఏ university, you get ఆర్గనైజేషన్ there for లో a number అయినా of years, you get your degree, you leave, new students come. But here it's the same students from the beginning. You more than 60 years. Some people, you know, have మిగతా been there యూనివర్సిటీల్లో for, I don't వస్తుంటారు know, 70 పోతుంటారు years, కానీ ఇక్కడ whatever. సేమ్ స్టూడెంట్స్ Listening, ఉంటారు. all while మీరు listening. కూడా 50-60 సంవత్సరాల There నుండి just ఉన్నారు. isn't anywhere else in education that ఇంకెక్కడైనా happens, is there? ఇలాంటి ఎడ్యుకేషన్ ఇంకెక్కడా ఉండదు కదా. How many years you had been student? మీరు ఎంతకాలం నుండి 50. స్టూడెంట్ గా ఉన్నారు? I am 50 only సంవత్సరాలు. 70. నేను 70 అని Yeah. చెప్తున్నారు మోహిని దీది. 50. So another 70 సంవత్సరాల నుండి Yeah, మోహిని but there's దీది nowhere else where you స్టూడెంట్ go గా to ఉన్నారు. school 7 days a week. We are 7 days a రోజులు week. we are స్కూల్ కి studying together వెళ్తాము. for 50 years. మనం Amazing. 50 సంవత్సరాల నుండి It's amazing. It's కలిసి amazing. చదువుకుంటున్నాము. I remember that when I start going to the center నాకు and గుర్తుంది the family was సెంటర్ కి very వెళ్ళటం like, మొదలు పెట్టినప్పుడు not very ఫ్యామిలీ happy. చాలా I చిన్నగా went to the ఉండేది. center and said, how long is this course? ఎంతకాలం ఈ కోర్స్ నేను Very టీచర్ simply స్మైల్ said, చేసింది. for how చాలా long? సరళంగా What చెప్పారు. kind of food జీవితం she అంతా has అన్నారు. to keep studying. And now some of those who are still in body, they say we didn't realize that why you all study, where you are reaching, what you're doing. You know, they really appreciate. Yeah. But at that time, they were a little bit shocked that which course is for అప్పట్లో all. అలా అడిగిన వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. You never think ఇప్పుడు that you వాళ్ళకి become అర్థమైంది old. దీనివల్ల ఎలా Entering మారి in this, ఎలాంటి school. స్థితికి We చేరుకున్నాను watch the చూశారు. seniors age, and now we're in the same place. We're also aging and aged. And so One of the feeling, as Dadi Janki used to say, now I feel. Dadi always said, I'm Janki, 16. అనేవాళ్ళు ఎప్పుడు నేను 16 ఏళ్ళు అనేవాళ్ళు. Young girl, you know, I'm a child of the whole universe. This is what is in the point today. And it is because for you there's always newness. And so it's like, what do you call that thing that people do with their face? Exfoliate, right? They use something or other to exfoliate their skin. So the old skin comes off, and then they have new skin. Looks like new skin. And so exfoliate because చేస్తారు of కదా. internal work, it also is getting rid of even దాంతో పైన స్కిన్ పోయి కొత్త స్కిన్ లోపల ఉన్న స్కిన్ వస్తుంది. You know, just from looking at your face and the brightness of your intellect, nobody can think that you're that age. But that's what Baba is giving blessing to everyone, all of us. Yeah, but this thing of మీ బుద్ధి చాలా am I taking that blessing or not? You know, that's బాగుంటుంది. everyone, బాబా అందరికీ బ్లెస్సింగ్ Baba ఇచ్చారు. says, I'm అది నేను blessing you తీసుకుంటానా with లేదా everything, you know. అనేది So మన take మీద Baba's ఆధారపడి ఉంటుంది. blessing, it's easy. అది Right, but తీసుకోండి this thing of బాబా newness, ఇచ్చిన వరదానాన్ని, and అప్పుడు he ఈజీ said అవుతుంది. yesterday, and I నిన్న don't know if బాబా you touched అన్నారు on it, that you know everyone has a speciality, and some ప్రతి use it. ఒక్కరిలో స్పెషాలిటీ ఉంటుంది. And కొంతమంది for some, he ఉపయోగిస్తారు, కొంతమంది It బాబా remains అన్నారు hidden. Now I అది don't know if he గుప్తంగా means ఉంటుంది. they don't use it or that they బాబా themselves అర్థం are not ఏంటి aware of అండ్ it. And so if I'm not వాళ్ళకి aware of it, వాళ్ళలో then I విశేషత can't ఉన్నట్లు use it. తెలీదా, లేకపోతే And వాళ్ళు so దాన్ని how do I ఉపయోగించరా? excavate? You know, నేను even ఎలా దాన్ని బయటికి many of us have been in Guyana a long time, but we like the idea of newness. And so how can చాలా I మంది మీ జ్ఞానంలో ఉండొచ్చు, emerge కానీ something కొత్తదనం new ఇష్టపడతాము. in my own self, something that I hadn't yet discovered? Do I have to put myself in a new situation, do a new kind of service, or do I really need to increase my love
for God? I think that sometimes there is ego also. Okay. That ఒకసారి I can do best. I ఈగో am the one who can do properly. I am the one. But that's వస్తుంది, also not right. నేనే బాగా So their చేయగలుగుతాను. speciality connected with ego won't be appreciated, right? So that is ఒక్కోసారి why we have to వాళ్ళలో have ఉన్న స్పెషాలిటీ speciality, ఈగోతో but కనెక్ట్ also be అయితే humble అప్రిషియేట్ and చేయము. look at everyone's అదే. speciality. ప్రతి Not only ఒక్కరిలోనూ I can do, విశేషత I ఉంది. am the one. నేనే You know, this whole body నేనే conscious నేను ఒక్కదాన్నే ego చేయగలను which ఇలా is కాకుండా there of the speciality. You know, that environment then it is created is not favorable. So when there is humility, there is sweetness, and హ్యూమిలిటీ, you know, one స్వీట్ side, మధురత you know, they're ఇవన్నీ like, ఉండాలి. okay, we have certain responsibilities, ఒకవైపు we are not the owners, బాధ్యతలు right? ఉన్నాయి, In the కానీ sense మనము of the ఓనర్స్. Bible, ఇంకోవైపు we are మనం ఓనర్స్ trustees. కాదు. బాబా అంటారు So కదా, there's మనం sweetness, ట్రస్టీలమే అని. respect ఆ, for others also. We know all ఆ, these things should come back. Now be with the speciality. మధురత, Otherwise, ఆ, it's only ఇవన్నీ whatever రావాలి. action you do, but your ఇవన్నీ whole వినాలి. conduct, your relationships, all needs to be very good. No, I remember that in London, లండన్ లో నాకు గుర్తుంది, once we లండన్ asked లో Dadi, what is బాబా important, దాదిని అడిగాం, service or relationship? ఏది Relationship. ఇంపార్టెంట్, If they are సర్వీసా not, you సేవా listen అని to అడిగితే Lord. He said, దాది అన్నారు yeah, and relationship రిలేషన్షిప్ comes by ఇంపార్టెంట్, appreciating each other. రిలేషన్షిప్ By లేకుండా సేవ learning. జరగదు. When you learn from others, they learn from you. You know, I మనం still ఇతరుల learn all నుండి the time. నేర్చుకున్నప్పుడు వాళ్ళు So మన it's నుండి so good in this నేర్చుకుంటారు. too. And also appreciate more and more. Is that another way of helping people discover without arrogance their own speciality? Because sometimes people are very shy or ఒక్కోసారి పీపుల్ the idea that they're not షైగా quite good ఉండొచ్చు. enough. And so in what way can we encourage, not even that we can tell souls what is their speciality, but that they find it for themselves and that it gives them confidence? మనం It is both చెప్పటం ways. కాదు, We should వాళ్ళలో appreciate, encourage them. వాళ్ళే Everyone స్వయంగా has their కనిపెట్టినట్లయితే specialty. వాళ్ళలో కాన్ఫిడెన్స్ I think that పెరుగుతుంది could కదా. help maybe the soul to have more confidence, more. If someone did it well, we say it's very good, and you know, help that soul to have trust that whatever she or he is doing is something very special. ఎవరు ఏదైనా Everyone cannot చేసినప్పుడు do it, అది you know. అప్రిషియేట్ Actually, they become చేస్తే aware వాళ్ళల్లో ఇంకా of someone's కాన్ఫిడెన్స్ specialty. పెరుగుతుంది. So in వాళ్ళకే you తెలుస్తుంది finding వాళ్ళలో ఉన్న new స్పెషాలిటీ. things ఒక్కో about yourself, and we have seen newness in you. You know, now that we're able to see you every day, then how does one? What do you feel is required for us to emerge that newness in ourselves that allows us to let go of the, you know, the samsara that we had or the sanskar that we had, and Yeah. really to find something new that gives joy? మనలో ఉన్న Yeah, సంస్కారాలను everything I ఏ say is something నవీనత to ద్వారా develop, you know. తీసేసుకోవాలి. And that is first more into churning Good. of knowledge or జ్ఞానం, something just appears. And then from their words which we speak, you know, they are different, they are new. And then of course actions, whatever we do, they are also. So newness here is more enthusiasm, because when there is enthusiasm, then these plants or pots you see behind, we appreciated it, and so yesterday they were seen half. So today we say let everyone see full. Put it on the side. And Sister Anne, she likes all these on the stage, so they look really very beautiful. Very beautiful. Maybe that's a good image for the increase of the newness. You know, when Yeah. somebody notices something, then
It's like the flowers want to show you their full splendor, they're fully blossomed. No, because she Or- said that when you buy flowers like roses, they don't last long. No, So it's better to spend here. They yes. could, then they put them outside, then they bring it. And then they Good idea, actually. yeah, because they can then come back to life again, right? Yeah. So that was my main thing, and I liked what you were saying too. The second chance to be a good child. In other words, letting second go chance of నచ్చింది. whatever happened before. And Um, the other thing that బాల్యంలో you'd mentioned too is to do with that there should be an aim. You talked about this in terms of our inner life, and then how in relation to Baba as the father, we're the children, we're the students, and we're the followers of the Satguru, so that we should have a new aim as well. You know, that our aim should be new. How మన new లక్ష్యం can కూడా our aim కొత్తదిగా be? I mean, ఉండాలి. there's the ultimate one of Bab Saman, but is it an బాబ్ aim in సమానంగా terms of ఉండటం a అనేది practice or ఉంది. ఎలాగో a change of a habit or హ్యాబిట్ ఏమైనా చేంజ్ something more than చేసుకోవటం. Yesterday or day before, I think it నిన్న was Sunday morning. ఆదివారం Your మురళిలో sanskar should అనుకుంటాను. be your sanskar. బాబా Okay. సంస్కారాలు మీ సంస్కారాలుగా ఉండాలి. Kind of always remember. You know, మ- from day one, అది even before Gyan, I always felt that, you know, జ్ఞానంలోకి roots are రాకముందు from the కూడా mind. మన You know, the true రూట్స్ used to say Sri Krishna or whoever. And డివైన్ గా so ఉండాలి we అని have ఉండేది. that. Those అది qualities మనలో we have. We have ఆ those క్వాలిటీస్ మనలో only they ఉన్నాయి. have నాలో declined, you know, they're not అవి as much they should be. తగ్గుతూ We're ఉన్నాయి. not doing anything new. ఉంచుకోకూడదు. We are only reclaiming what we lost. nice, yeah. Whether it is love, whether it is కొ- peace, కొ- because of మనం రీక్లెయిమ్ circumstances, చేస్తున్నాం. ఏది karmic కొత్తది account, కాదు. you know, we lost them. Yeah. Now what we're doing is ప్రేమ ఏదైనా కానీ అన్ని మనం లాస్ట్ becoming అయ్యాము. like Baba. అది మళ్ళీ మనం రీక్లెయిమ్ So I చేస్తున్నాము. think everyone should think that way, so that అందరూ ఇలా qualifications, ఆలోచించాలనుకున్నాం. qualities, క్వాలిఫికేషన్స్, it shouldn't be క్వాలిటీస్ guided by our sanskars and habits. It will always మన deceive you. సంస్కారాలు Because they are from the గవర్న్ past, చేయకూడదు, right? లేకపోతే Choices. మనల్ని డిసీవ్ And you're చేస్తాయి. using them now in life of soul consciousness. So where will it ఆ take you? Or any సంస్కారాలు, habit, you పాత know, సంస్కారాలు we have to change them. And as much we ఈ change them, స్పిరిచువల్ then, లైఫ్ లో you know, we become like ఉపయోగించినట్లయితే Baba, our sanskars like Baba. ఎలా Yeah. But మన as you say, that సంస్కారాలు బాబా sometimes సంస్కారాలుగా those old, బాబా సంస్కారాలు మన that old nature, the body consciousness, సమానంగా that మన seeks సంస్కారాలు again and ఉండాలి. influences the mind, and so the need to be aware of that. But maybe that comes too from when I'm not experiencing newness, and then I get lazy or careless. You know, so where's the thing you were speaking about earlier, and I like the idea of it, the creativity, you know. And so how can I be creative in my Brahman life? Because beautiful ideas do come, Mm-hmm. you know, in the mind, and then, you know, we express మంచి it ఆలోచనలు only మైండ్ లో your way. వస్తాయి. మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. You know, we have అవి to, I always say that నేను God ఎప్పుడు is our అంటాను, Father. భగవంతుడు మన తండ్రి బ్రహ్మ బాబా Royal. చాలా రాయల్ గా The way ఉండేవారు. Baba creates centers, worldwide, బాబా beautiful, clean. We are his children, right? So మనం it's good ఎంతో to know మంచి to be సెంటర్లు, just, క్లీన్ గా ఉండే very సెంటర్లు తయారు thankful చేశారు. and just Yeah. follow. That's the thing of just థ్యాంక్ఫుల్ as గా you say that about Baba, then of course you want to make not exactly your father proud of you,
but to show the Father through who you are, to let others also see who he was Just feel and what he did. that Baba should be proud of me. Yeah. Baba బాబా should say, "Oh, you are so నన్ను good." చూస్తే గౌరవం ఉండాలి. So ఆ, that is to get that certificate from Baba. Yeah. బాబా So నుండి just to సర్టిఫికెట్ finish తీసుకోవాలి with, అంటే అలా ఉండాలి. it's been a busy week for you. You've had a lot of people there. You've had the call of the time. You've had Sister Jenti, and so జయంతి ఉన్నారు. ఈ వీక్ అంతా బాగా బిజీగా ఉన్నారు. It had been very good, no? It had been easy. really okay, good. Good. చాలా బాగుంది, So you're there ఈజీగా for a ఉంది. little while longer మీరు ఇంకా in Peace Village. ఇంకా కొంతకాలం ఉంటారా పీస్ Now విలేజ్ I'm లో? expecting 200. for ఇప్పుడు couples 200 retreat. మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కపుల్స్ రిట్రీట్ కి. Many children and all that. So చాలా మంది just పిల్లలు today's కూడా break, వస్తున్నారు. everyone is relaxed. And then 2 everyone రోజులు will be బ్రేక్ on the వచ్చింది, tour. రిలాక్స్ అయ్యారు. 2 days. రిలాక్స్ అయ్యారు. All right, lovely. Yeah. No, because it's the Peace Village has to remain. It's always full now. Yes, పీస్ yeah. విలేజ్ ఎప్పుడు ఫుల్ గా ఉంటా ఉంది ఇప్పుడు. Especially because అది you're మంచిది. there too. Yeah, we try not to say no to anyone, Yeah. but because of ఎవరికి నో the అని weekend, చెప్పకుండా not getting ఉంటున్నాము. anything, any accommodation outside. So All we right. అకామిడేషన్ all will బయట kind ఎక్కడ of దొరకట్లేదు. share our rooms. Of course. రూమ్స్ షేర్ చేసుకుంటా ఉన్నాను. Okay. Thank you so much, Didi. Om Shanti. Thank you. ఓం madam. శాంతి. Good night. Om Shanti. Om Shanti. Thank you. So tomorrow is Tuesday. ఓం Our శాంతి. schedule for రేపు Amrit మంగళవారం 4:45 అమృత AM, వేళ in 3:30 evening నుండి 5 to 6 4:30 PM, దాకా. English Avyak Murli ఇంగ్లీష్ revision. అవ్యక్త మురళి Together రివిజన్ with us, we సాయంత్రం prepare 5 for నుండి Murli 6 Children Murli దాకా. class. 6 o'clock the అవ్యక్త program మురళి start, followed చిల్డ్రన్ by పిల్లల క్లాస్ ఉంది special 5 నుండి Muka 5:30 Bhakti దాకా with సాయంత్రం. Nidhi from 7 ఈవినింగ్ to బట్టి ఏమో 7:30 PM, సాయంత్రం బట్టి followed by 6 English నుండి series, 7 దాకా English సాయంత్రం series and chit-chat. స్పెషల్ Now మెడిటేషన్ let's remember మోహిని Baba and దీదీతో take Drishti ఉంది. from Didi. I request everyone to keep your videos on so Didi can అందరూ see వీడియోస్ ఆన్ everyone. చేసి కూర్చోండి. Thank you. Om Shanti. బాబా గుర్తు చేసుకుంటూ దీది నుండి దృష్టి తీసుకుందాము. ఓం శాంతి. मेरा जीवन मेरा नहीं, प्रभु तेरा हुआ इस बार. मेरा जीवन मेरा नहीं, प्रभु तेरा हुआ इस बार. पाकर तुझको पूरा हुआ है, पाकर तुझको पूरा हुआ है मेरा ये संसार. मेरा जीवन मेरा नहीं, प्रभु तेरा हुआ इस बार. याद तेरी है पूजा मेरी, महिमा भजन बनाऊं. दिल में बसी है मूरत तेरी, और मैं किसको बसाऊं, और मैं किसको बसाऊं. तेरा हूँ बस
तेरा रहूंगा, अब क्या करूं विचार। मेरा जीवन मेरा नहीं, प्रभु तेरा हुआ इस बार। शांत रहूं या बात करूं, समझ न मुझको आए। तुझसे मन शांति पाए, संग बातें करता जाए। सामने तू है, साथ में तू है, सामने तू है, साथ में तू है, तू ही है सुख सार। मेरा जीवन मेरा नहीं, प्रभु तेरा हुआ इस बार। पाकर तुझको पूरा हुआ है, पाकर तुझको पूरा हुआ है मेरा ये संसार। मेरा जीवन मेरा नहीं, प्रभु तेरा हुआ इस बार। हो तेरा हुआ इस बार, प्रभु तेरा हुआ इस बार। Shanti. Shanti. Om Shanti. Om Shanti Om Didi. Shanti Didi, Om Shanti Didi, Om Shanti Didi, Thank you, Baba. Thank you, Didi. Om Shanti, Bye. Didi. Good night, everyone. Thank you so much. Mera Baba Om Shanti, everyone. Om Shanti, Aviki Parivar. everyone. Om Shanti, Adibai. Om Shanti, Mohi Didi. Thank you, Didi. Om Shanti. To remain constantly cheerful, be easy-natured and tolerant. Newness is every action. Bap Dada's blessing is: remain constantly happy and share the treasure of your happiness. Spread waves of happiness in everyone. Let your face always have a sparkling smile of happiness. Remain cheerful in this way. For this, definitely let there be sweetness, contentment, and the newness of simplicity in your words. Let the words of Brahmin souls not be ordinary words.
Let there be such newness in your every action that everyone experiences some attainment from it. सदा हर्षित रहने के लिए अपनी नेचर को सरल बनाओ, सहनशील बनो। कर्म में नवीनता, बाप दादा का वरदान है, सदा खुश रहो, खुशी का खजाना बांटो, खुशी की लहर सर्व में फैलाओ। आपके चेहरे पर सदा खुशी की मुस्कुराहट चमकती रहे। ऐसे हर्षित मुख रहो। इसके लिए बोल में मधुरता, संतुष्टता, सरलता की नवीनता अवश्य हो। ब्राह्मणात्माओं के बोल साधारण बोल न हो,